ప్రజా వ్యతిరేకతను జడిసి పాడు భాషపై ప్రాయశ్చిత్తమట. గింత దారుణంగా రాస్తారానే? సిగ్గుండాలే. గింత దారుణంగా రాయడం కూడా. మీదో బతుకు మీదో కథ గిట్లా వార్తలు రాస్తారా నాయన? మీదో మీడియా మీదో పత్రిక, మీరు పత్రికా విలువ పాటిస్తున్నదా? మిమ్మల్ని చూసి నిజంగా ఆ పత్రికా విలువలు కూడా దిగజారిపోతున్నాయి. మిమ్మల్ని చూసి గిట్లా రాస్తారా? రాయండి, కలిసిండు అంటే రాస్తే అయిపోతుంది, న్యూట్రల్ రాస్తే అయిపోతుంది. గింత దారుణంగా ప్రజా వ్యతిరేక జెర్సీ పాడు భాషపై ప్రాయశ్చిత్తమని మాట్లాడుతున్నారు. మీదో బతుకు మీదో కథ. అసలు ఎవడైతే ఈ ఎడిటర్ ఎవడో నాకు అర్థం కాదు. వాడు ఎంత దరిద్రుడు అంటే నిజంగా నువ్వు సిగ్గుశరం ఉండాలి నాయన. ఆ కృష్ణమూర్తి ఎవడు ఉన్నాడు కదా వాడు. నీదో బతుకు నీదో కథ. ఛీ, నువ్వు జర్నలిస్టువా? నువ్వు ఒక జర్నలిస్టువా? గిట్లా వార్తలు రాపిస్తూ నువ్వు ఒక జర్నలిస్టువా? మరి ఎందుకో ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి కేటీఆర్ ఎందుకు కూర్చునేందుకు రాయలేదు? మరే అహంకారం అని రాయొచ్చు కదా, రాయడు. ఏం బతుకురా నాయన ఇది? నువ్వు ఒక జర్నలిస్టువా? జర్నలిస్ట్ విలువలు ఉన్నాయా? అసలు జర్నలిస్ట్ అయినవా? ఏమైనా చెప్పుకున్నావు? కృష్ణమూర్తి నమస్తే తెలంగాణ CEO అని ఎడిటర్ అని చీఫ్ ఎడిటర్ మాట్లాడుతూ ఉంటావు. జీవితం గిట్లా వార్తలు రాపిస్తారా నాయన? అందుకే అపార్థాలు ఆపాదిస్తూ సోషల్ మీడియాలో కాంగ్రెస్ అల్పబుద్ధి అట. ఉద్యమ నేత వద్దకు వెళ్లి పలకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, లేచి ప్రతి నమస్కారం చేసిన కేసీఆర్, అసెంబ్లీ సాక్షిగా ఆవిష్కృతమైన అనుభవం, ఆవేశాల వ్యత్యాసం, నిమిషాల వ్యవధిలోనే సీన్ రివర్స్, అపార్థాలు ఆపాదిస్తూ సోషల్ మీడియాలో కాంగ్రెస్ అల్పబుద్ధి అట. ఇట్లా రాస్తున్నారు. జీవితం మీద బతుకు. నోటికి కూడా ఇదే మర్యాద ఉండాలి. అసెంబ్లీ బయట కూడా మాటల సంస్కారం కనబడాలి. విమర్శ ఖండన రెండింటిని హుందాగా స్వీకరించాలి. నన్నేమన్నా పట్టించుకోను, నా తండ్రి అంటే ఊరుకోను. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంగా. అంటే నువ్వు భాష మార్చచ్చా? మీరు భాష మార్చచ్చా? మీరు ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రిని తిట్టచ్చా? మిమ్మల్ని ఎవరు తిట్టద్దా? వాడేమో కేసీఆర్ ఏమో తోలు తీస్తా అంటాడా, మీరేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా రాలాపూర్ కొట్టుకుంటా, వాడు వీడనుకుంటా. అంటే ఫస్ట్ భాష మీరు అదుపు పెట్టుకోండి. మీరు భాషలు అదుపు పెట్టుకొని వాళ్ళని అంటే బాగుంటుంది. మీరు భాష అదుపు పెట్టకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ మీ పైన కూడా గట్లే దాడి జరుగుతుంది. సిగ్గుండాలే. నా తండ్రి అని జబ్బదలుచుకున్నావు. మరి నా చెల్లెని ఎందుకో జబ్బదలుచుకుంటావు? చెల్లెను కూడా రోడ్డు పడేసే బతుకు నీచమైన బతుకు మీది కదా. చెల్లెను రోడ్డు పాలు చేసిన బతుకు నీచమైన బతుకు మీది కదా. సిగ్గుండాలి కొంచెమైనా. మీ చెల్లె చేసే ఆరోపణలకు సరైన సమాధానం చేతకని దద్దమ్మలు మీరేం మాట్లాడతారో నాకు అర్థం కాదు. సిగ్గుండాలి కొంచెమైనా. నీళ్లు నమిల మంత్రి అట. ఇట్లున్నది ఆ పరిస్థితి. ఆయన మాట్లాడే పాప ఆయన మంచిగా వాస్తవంగా ఒక హుందాగా మాట్లాడతాడు. ఉత్తమ్ కుమార్ అనే వ్యక్తి హుందాగా వ్యవహరిస్తాడు. ఎక్కడ భాష అదుపు తప్పడు. మీరు ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేసినా ఎప్పుడు కూడా అదుపు తప్పలే. మీ ఎంత రెచ్చుకున్నా ఆయన రెచ్చిపోలే. బుద్ధుండాలి కొంచెమైనా. నీళ్లు నవిల మంత్రి అంటూ వార్తలు రాస్తూ ఉన్నారు. ఏం జర్నలిజం విలువలు ఇస్తున్నారో ఏందో అర్థం కాని పరిస్థితి. మీరు జర్నలిస్టులు ఎడిటర్ ఆడెవడో కృష్ణమూర్తి జర్నలిస్టా? మీ బతుకు మీద కథ.